హలో మేడం, నమస్తే. నమస్తే, చెప్పండి. ప్రియాంక గారా అండి? అవును మేడం, నేను మధు అండి, ఆర్టీవీ జర్నలిస్టు, హైదరాబాద్ నుంచి. చెప్పండి చెప్పండి. ఏం జరిగింది మేడం? యాక్చువల్లీ ఏం జరిగింది? అదే జరిగింది, ఏదో వైరల్ అవుతుంది కదా. అదే ఏం జరిగింది మేడం? జనరల్ మేము ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఏం జరిగింది? అదే అవుట్ సోర్సింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటది కదా. అవును, క్యాండిడేట్స్ లిస్ట్ అడిగిండు ఆయన. ఓకే మేడం. నేను ఇయ్యనన్నాను. ఓకే, బయటికి ఇయ్యనని చెప్పినా. ఓకే. బయట పర్సన్స్ ఇయ్యనని చెప్పి. ఓకే, అంతే. మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారా? అయ్యా అంతే. ఎన్ని రోజులు మేడం? 5th 10 రోజులైంది. అంటే ఫోన్ మాట్లాడిన తర్వాత ఎన్ని రోజులు ట్రాన్స్ఫర్ అయింది? ఫోన్ ఇది చాలా రోజులు, అది 1.5 year బ్యాక్ ఇది. ఓకే. ఈ ఆడియో ఇప్పటిది కాదు. ఓకే. ఇది 1.5 year బ్యాక్ ఏజెన్సీస్ టెండర్ వేసినట్టు అయింది ఇది. మీరు ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు మేడం? నేను బయట పెట్టారు బెదిరింపులకి. నేను బయట పెట్టలేదు. ఓకే. అదే నాకు నిన్న కాల్స్ వస్తేనే ఇది నా వాయిస్ కదా అని నేను పరిశాన్ అయి చూసుకుంటున్నా. ఓకే, అంటే మీ ఫోన్లోనే రికార్డ్ అయింది కదా? అది రికార్డ్ నా ఫోన్ లోనే అయింది. నేను నా ఇంట్లో చెప్పుకున్నా అంతే ఈ ప్రాబ్లము. ఓకే. అప్పట్లో మా బ్రదర్, మా అన్న వాళ్ళ కొడుకుకో ఎవరికో, వాళ్ళ ఫాలోవర్స్ కో ఎవరికో ఫోన్ చేసి ఇట్లా మా చెల్లెల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి రిక్వెస్టింగ్ అని అడిగిండు. తప్పు కదా, ఇట్లా చేయొద్దు, ఆమె ప్రాంప్ట్ గా ఉంటది, ఎవరు అడిగినా ఇయ్యదు, ఎటువంటి లిస్టులు ఇయ్యదు ఆమె బయటకి, ఏమన్నా ఉంటే మీరు వేరేగా చూసుకోండి, ఆమెను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పిండంట. ఓకే. ఈ ఆడియో పంపించి. ఓకే. ఆడియో ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను చెప్పినట్టు జరిగింది చూడు అన్నట్టు సంథింగ్ వాళ్ళు ఆడియో ఒకటి బయటికి పెట్టిరు, దానికి ఇదంతా వైరల్ అయిందంట. నాకు తెలియదు ఇక ఇవన్నీ, నేను అది మర్చిపోయినా ఎప్పుడో. కాకపోతే ట్రాన్స్ఫర్ ఇప్పుడు జరిగినందుకు ఇది బయటకు వచ్చింది. ఓకే. అంతే. అంటే ఎట్లాంటి థ్రెట్ ఉండే మేడం మీకు అప్పుడు? థ్రెట్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉందేమో అని డౌట్ వస్తుంది. ఓకే, అంటే అప్పుడైనా సరే ఏం ప్రెజర్ ఉండే మీ మీద? అప్పుడు అదే లిస్ట్ బయటకు పెట్టమని. అంటే లిస్ట్ జనరల్ గా ఎవరికి పెట్టాలి మీరు? బయటికి అంటే నేను గోడ మీద అంటిస్తా ఆఫీస్ లా. అదే జనరల్ అయితే ఎవరికి పెట్టాలి మీరు లిస్ట్? ముందు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పబ్లిక్ ఇస్తాము. పబ్లిక్ వచ్చే కంటే ముందు వాళ్ళకి ఇవ్వమన్నారు. ఏం పబ్లిక్ కి బయటికి ఇవ్వక ముందు ఒక క్యాండిడేట్ కి సెపరేట్ గా ఇయ్యం. అదే జనరల్ వాళ్ళు ఇవ్వమన్నారు. వాళ్ళు ఇవ్వమన్నారు. సంపత్ ఇవ్వమన్నాడు. అవును. ఓకే. అంతే. ఇది ఇప్పటిది కాదు, కాకపోతే ట్రాన్స్ఫర్ ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు ఇది ఇప్పుడు ఆడియో బయటికి వచ్చింది. అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఓకే. సంపత్ గారు మాట్లాడారా మీతో ఇప్పటి వరకు? ఇప్పుడు ఏమి అప్పుడు మాట్లాడిందే. అప్పుడు మాట్లాడిందే. ఓకే. సరే, ఎట్లా మేడం కాంట్రాక్ట్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని జనరల్ గా? జనరల్ అయితే కాంట్రాక్ట్ ఇది టెండర్స్ ఇది కదా, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఓకే. మన దగ్గర నేను అందులో 354 మెంబర్స్ ఉన్నారనే మాట అన్నాను చూడండి, అది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, కొత్త వాళ్ళు కాదు. వాళ్ళది బైఫర్కేషన్ చేసి నేను ఈక్వల్ గా బైఫర్కేట్ చేస్తా అనే మాట కూడా అందులో అన్నాను. ఓకే. ఈక్వల్ గా బైఫర్కేషన్ చేసి ఎన్నిక కాబడిన టెండర్ లో ఎన్నిక కాబడిన ఏజెన్సీలకి ఇస్తామన్నమాట క్యాండిడేట్లని. ఓకే. వాళ్ళు అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఓకే. మీరు ఎందుకు వీడియో రూపంలోనే కానీ ఆడియో రూపంలోనే కానీ ఎందుకు మీరు బయట వివరణ ఇవ్వట్లేదు? ఇవ్వద్దు కదా, మాకు హైయర్ అథారిటీ నుంచి అయితే ఏం బయటికి మాట్లాడొద్దు అని చెప్పి. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేసిరా, ఇట్లా మిమ్మల్ని ప్రెజర్ చేసిరు ఇట్లా ఇవ్వాల్సిందే అని? నేనేం చేయలేదు, నాకేం తెలుసు ఇవన్నీ ఇట్లా అయితే అంట అని. నాకు ట్రాన్స్ఫర్ అయింది పో అంటే పోయినా అంతే 1 పరిధికి. మీకు తెలిసిందా మీరు అందువల్ల లిస్ట్ ఇవ్వడానికే ట్రాన్స్ఫర్ అయ్యారని? ఇది బయటికి వస్తే అర్థమైంది. ఓకే, అంటే మీరు లిస్ట్ ఇవ్వడానికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ అందులో లెటర్ మీద మెన్షన్ చేసిరు అనమాట, సంపత్ ఇచ్చిన కంప్లైంట్ అని. ఓకే. లెటర్ మీద మెన్షన్ చేసిరు. ఆ లెటర్ మీద మెన్షన్ చేసినందుకు ఈ ఆడియో బయటకు వచ్చింది. అది వాళ్ళ ఫాలోవర్స్ బయట పెట్టుకున్నట్టున్నారు, నాకు తెలియదు. ఓకే. నేను కూడా అందరిలాగానే షాక్ అయినా, ఇది నా వయసు ఉంది అని. ఓకే. సరే, మీరు ఎక్కడ ఉన్నారండి? మీ వాయిస్ ఏమని ఇస్తారా? నేను వాయిస్ ఏది బయటకి ఇవ్వనండి. ఇంటర్వ్యూ అంటే వీడియో బయట ఆడియో బయట ఏది బయటకి ఇవ్వడానికి లేదు నాకు. ఓకే. హైయర్ అథారిటీ సంప్రదించకుండా ఏది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది క్లారిటీ. ప్రియాంక ఆ సదరు ఆఫీసర్తో ఆర్టీవీ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో చాలా స్పష్టంగా తను ఏం చెప్పాలనుకుని చెప్పేసింది. నేను ఆడియో వీడియో బయట కూడా ఏమని చెప్పి అంటున్నారు, బట్ క్లియర్గా ఇది 1.5 ఏళ్ల క్రితం ఆడియో అది. సో నేను మా అన్నకు పంపించాను, మా అన్నకు పంపిస్తే మా అన్న వాళ్ళని అడిగాడు.
సో అది నా ఫోన్లో రికార్డ్ అయిన ఆడియోనే, ఇన్సెన్స్ ప్రియాంక ఫోన్లో రికార్డ్ అయిన ఆడియోనే. అది మా అన్నకు పంపించి మా అన్నని అడగమంటే వాళ్ళని అడిగాడు. సో వాళ్ళ తమ్ముడు లేకపోతే వాళ్ళ అబ్బాయితో మా అన్నకున్న పరిచయంతో అడగడం జరిగింది. పొరపాటు ఇలా చేయడం, తర్వాత తన సిన్సియర్ ఆఫీసర్ తన అలా అనకండి అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. సో రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను, 5th రోజున ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పటికీ ట్రాన్స్ఫర్ అయిపోయి 10-12 రోజులు కావస్తోంది. తనకు ట్రాన్స్ఫర్ లెటర్లో కూడా సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు అంటున్నారట. అంటే 1.5 ఏళ్ల పాటుగా తను ఈ సంఘటన మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి లిస్టు తయారు చేయడం 1.5 క్రితంది. అప్పుడు వచ్చిన ఆడియో కాల్ మీరు ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందనంటే నాకు అదేం తెలియదు, అది ఆ సంపత్ కుమార్ ఫాలోవర్స్ లీక్ చేసి ఉంటారు, నాకు సంబంధం లేదనే రకంగా తను మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రియాంక ఇచ్చిన క్లారిటీతో కొంత సంపత్ కుమార్ అప్పటి నుంచి తనపై గ్రజ్జు పెట్టుకున్నారా అనే రకంగా అనుమానాలు మరింతగా రేకెత్తించే అవకాశం ఉంది. సో 1.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన ట్రాన్స్ఫర్ గల కారణం సంపత్ కుమార్ అని నేను ఆలస్యంగా తెలుసుకున్నానని సదరు ఆఫీసర్ చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో తను చాలా క్లియర్గా మీతో మాట్లాడుతున్న టైంలో క్లారిటీ ఇచ్చారు. ఇది 1.5 క్రితం ఆడియో, అప్పుడు జరిగిన సంఘటన. నేను ట్రాన్స్ఫర్ అయ్యి 10-12 రోజులు అవుతుంది, 5th రోజు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ ట్రాన్స్ఫర్ లెటర్లో కూడా సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు అని రాసించారంట. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్కి తను సంపత్ కుమార్ ఫిర్యాదు అని అంటే 1.5 కాలంగా తను ఇదే రకంగా కంటిన్యూ అవుతున్నారా, ఇదే రకంగా గ్రడ్జ్ ఈ రకంగానే కొంత ఇబ్బందులు ఉన్నాయారా, తను ఇంకైనా డీటెయిల్గా మాట్లాడుకొచ్చారా?